అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం. భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునితో ఇలా అన్నాడు: ఓ అర్జున, ఒక మార్గం మూసుకుపోయినప్పుడు అది నా సంకల్పంలో భాగమే. నువ్వు కేవలం ఇప్పటివి చూస్తావు, కానీ నేను గతం, వర్తమానం, భవిష్యత్తు మూడింటిని చూస్తాను. నేను చేసే ప్రతి పని మంచి కోసమే. ఒక కళ అసంపూర్తిగా మిగిలినప్పుడు, ఒక బంధం విరిగిపోయినప్పుడు, చేయి జారినప్పుడు, మనకు అన్యాయం జరిగినప్పుడు అనిపిస్తుంది. కానీ క్రమంగా అర్థమవుతుంది, ఆ నష్టం మన మంచి కోసమే జరిగిందని. తల్లి తన బిడ్డను నిప్పుల చేయి పెట్టకుండా ఆపినట్లే భగవంతుడు కూడా మనల్ని సరిపడని మార్గం నుండి దూరంగా తీసుకెళ్తాడు. ఆ క్షణంలో మనం కోప్పడతాం, బాధపడతాం, కానీ కాలం గడిచే కొద్దీ అర్థమవుతుంది, జరిగినది మంచికే. ఒక తలుపు తెరుస్తారు, కానీ కిటికీ అప్పుడే కనిపిస్తుంది. మనం మనసులోని లోతుల్లోకి చూసినప్పుడు అందులో ప్రతి అనుభవం నుండి ఏదో ఒక వ్యూహం నేర్చుకోవాలి. మార్పులు వచ్చినప్పుడు మనం భయపడతాం, కానీ ఆ మార్పు ఒక అవకాశంగా చూస్తే భగవంతుడు మన జీవితం నుండి తీసివేసే వస్తువులు కొత్త ప్రారంభం కోసమే. రైతు పొలాన్ని శుభ్రం చేసినట్లు కొత్త పంట పండించడానికి భగవంతుడు కూడా మన జీవితాన్ని సిద్ధం చేస్తాడు. ఆకులు రాలేకపోతే వసంతం రాదు. పాతది వదిలేయాలి, కొత్తది రావాలంటే. అందుకే ఒక బంధం, కళ లేక అవకాశం చేజారినప్పుడు నిరాశ పడకూడదు. బదులుగా మన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది చూడాలి. ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి ఒంటరితనం, ఇవన్నీ మనల్ని మన ఆత్మకు దగ్గర చేస్తాయి. మనలోని శక్తిని గుర్తించిన కొద్ది మంది భగవంతుడిని దగ్గరవుతాం. చీకటిలో ఉన్నప్పుడు నేను నీ దీపం అవుతాను. నేను విరిగిపోయినప్పుడు నీ ఆసరాగా నిలుస్తాను. నీవు తప్పిపోయినప్పుడు నేనే మార్గానవుతాను. జీవితం కష్టంగా అనిపించినప్పుడు, ఒంటరితనం కమ్ముకున్నప్పుడు, ఏమీ అర్థం కానప్పుడు కళ్ళు మూసుకొని మనసు లోతుల్లోకి చూడండి. అక్కడ నీకు ఆ శక్తి దొరుకుతుంది. ఆ శక్తి నిన్ను ప్రతి తుఫాను నుండి బయట పడేస్తుంది. ఆసక్తిగా ఓ కరుణ, ఆ ప్రేమ మాత్రమే ఇవ్వగలడు. జీవితంలో మార్పులు యాదృచ్ఛికంగా రావు అని భగవంతుని సంకల్పంలో భాగం. భగవంతుడు మనకు ఇచ్చే ప్రతి దానం మన మంచి కోసమే. కొన్నిసార్లు మనం చాలా కోల్పోయామని అనిపిస్తుంది, కానీ నిజమేమిటంటే వెళ్ళిపోయినది మనకు ఇక అవసరం లేనిది. భగవంతుడు మనల్ని ఖాళీ చేయడు, ఆ ఖాళీ స్థలాన్ని సృష్టిస్తాడు. కొంత మంచిదాన్ని కోసం కొన్నిసార్లు జీవితంలో అంతా అయిపోయినట్లు అనిపిస్తుంది. కొత్తది పుట్టుకొస్తుంది. ఈ కొత్త అనుభవం, కొత్త ఆలోచన, కొత్త మార్గం మన ఆత్మను ఉన్నతిని ఇస్తుంది. శ్రీకృష్ణుడు సంకల్పమే నమ్మకం పెట్టడం నేర్చుకుంటే మన జీవితం యొక్క లోతును అర్థం చేసుకోగలం. బాధలో కూడా భగవంతునిపై భరోసా ఉంచడం, కన్నీళ్లలో కూడా కృతజ్ఞత చెప్పడం, ఓటమిలో కూడా ఆశ చూపడం, అదే నిజమైన భక్తి. అందుకే ఒక అవకాశం చేజారిపోయినా, కళ విరిగినా, సంబంధం ముగిసినా భగవంతుడు ఇది అంతం కాదు, కొత్త ప్రారంభానికి సంకేతం. ఆకులు ఎండిన తర్వాత రాలిపోక తప్పదు. కొత్త చిగుర్లు రావడానికి అలాగే జీవితంలో కొన్ని అలాగే వస్తాయి. కొన్నిసార్లు మనం వెళ్ళిపోయినవి మనకు అవసరమని భావిస్తాం, కానీ భగవంతుడు మన పెరుగుదలను అడ్డంకిగా ఉన్న వాటిని మన నుండి దూరం చేస్తాడు. కానీ మనం ఇప్పుడు ఏది కావాలి, ఏది కాదని ఆయనకు తెలుసు. మనం పాత సంబంధాలు, అలవాట్లు, ఆశలతో అతుక్కుపోయినప్పుడు భగవంతుడు వాటిని మన నుండి విడదీసి కొత్త జీవితాన్ని స్వీకరించేలా చేస్తాడు. కానీ అలా జరిగినప్పుడు మనకు ఖాళీ అనిపిస్తుంది.
ఏదో మనసు లోతుల్లోకి చూడాలి. ఇది భగవంతుడి సంకల్పమని అర్థం చేసుకోవాలి. ఆయన మనల్ని ఏదో ఉన్నతమైన అనుభవం కోసం సిద్ధం చేస్తున్నాడు. అర్జునుడు ఇలా అన్నాడు, నీ ఆత్మను బంధించి నిన్ను ముందుకు నడవవని, దేనిని నీకు శుభం కాదని భగవంతుడు మన జీవితం నుండి ఏదైనా మోహం, ప్రియమైన వస్తువు లేక అలవాటును తీసివేసినప్పుడు దానికి బదులుగా ఏదో గొప్ప బహుమతిని ఇవ్వడానికి సంకల్పిస్తాడు. మనం తరచూ విరిగిన కలలు, చెల్లాచెదురైన బంధాలన్నీ అతి విలువైనవిగా భావిస్తాం. కానీ భగవంతుడు గడిచే కొద్దీ ఈ నిజాన్ని అర్థం చేసుకుంటాడు. అప్పుడు మన బాధ కృతజ్ఞతగా మారుతుంది. ప్రతి ఖాళీ స్థలం కొత్త సృష్టికి ఆహ్వానం. ప్రతి విరిగిన కళ చేజారిన అవకాశం, విడిపోయిన బంధం లాంటిది. ప్రతి మార్పు తనతో ఒక వరాన్ని తెస్తుంది. చీకటి రాత్రి తర్వాత సూర్యోదయం వచ్చినట్లే వెళ్ళిపోయిన దాని స్థానంలో ఏదో ఉజ్వలమైన వస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా బోధించాడు. ఇన్ని మంచి సూక్తులలో ఏ సూక్తి నచ్చిందో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.